ప్రకాశం జిల్లా అర్ధవీడిలో 9 సంవత్సరాల బాలిక దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే అర్ధవీడు మండలం అర్ధవీడు కొమ్మర వీధిలోని రవీంద్ర భారతి స్కూల్ సమీపంలో పుచ్చకాయల లక్ష్మి పద్మావతి భర్త వెంకట రమణారెడ్డి సంతానం లేకపోవడంతో తమ్ముడైనటువంటి పుచ్చకాయల వెంకట రంగారెడ్డి చిన్న కూతురును అన్నకు చిన్నప్పుడే దత్తత ఇవ్వగా ఆస్తి తగాదాల నేపథ్యంలో వదిన లక్ష్మి పద్మావతి ఇంట్లో నిద్రిస్తున్న పెంపుడు కుమార్తె అయినటువంటి శాన్విరెడ్డిని అతి కిరాతకంగా పట్టపగలే గొంతు కోసి దారుణ హత్యకు పాల్పడింది. కేసును పక్కదారి పట్టించే విధంగా సాక్ష్యాధారాలు మాయం చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని 48 గంటల్లోనే సాక్ష్యాధారాలను సేకరించి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించిన అర్ధవీడి ఎస్ఐ కంభం ఎస్ఐ బెస్తవారిపేట ఎస్ఐ కంభం సిఐలను ప్రకాశం జిల్లా ఎస్పీ అభినందించారని మార్కాపురం డీఎస్పీ వెల్లడించారు. అమ్మాయి పేరు శాన్విరెడ్డి. ఆ అమ్మాయికి 9 years 9 సంవత్సరాలు 3వ తరగతి అయిపోయింది. 4వ తరగతికి ఆమె చదువుకోవడానికి వెళ్ళిపోతుంది. ఈ మర్డర్ అనేది 1 గంట 2 గంటల మధ్యలో జరిగింది. అది వాళ్ళ ఇంట్లోనే జరిగింది. అయితే దీనిలో ముద్దాయిలుగా మనం వాళ్ళు పెంచుకున్నటువంటి తల్లిదండ్రులే ఈ యొక్క కిరాతకంగా హత్య చేశారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ మధ్య ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం. అంటే ఇతనికి ఈ అమ్మాయి వెంకట రంగారెడ్డి అని ఉంటాడు. ఈ అమ్మాయికి తండ్రి, అసలు తండ్రి. అయితే వీళ్ళ అన్నకి దత్తత ఇస్తాడు. ఆ అమ్మాయిని చిన్నప్పుడే 2 years అప్పుడు క్రితం ఇస్తాడు. అంటే ఇతనికి ముద్దాయిలకి పిల్లలు లేరు. వాళ్ళు పెళ్ళి దాదాపు సుమారు 20 సంవత్సరాలు అయినా కానీ పిల్లలు లేరు. ఫస్ట్ నుంచి పెంచుకుంటూ ఉన్నారు, బాగానే చూసుకుంటూ ఉన్నారు. కానీ మధ్యలో కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి. ఈ పొలాలు పంపుకునే విషయంలో కానీ, లేదంటే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే తన సొంత తల్లి దగ్గర ఉన్న ప్రేమ ఆప్యాయతలు అనేవి మర్చిపోలేదు కదా. అందుకని చెప్పి సొంత తల్లితోనే ఎక్కువగా ఏమో మాట్లాడతాం చేస్తాం. ఇది వీళ్ళకి నచ్చదు. అది మెయిన్ ఉంది. దాని తర్వాత ఎవరైతే ఈ పెంచుకున్న అమ్మాయి ఉందో